రాజీవ్ గారు లేవండి. రాజీవ్ గారు కళ్ళు తెరవండి. చచ్చాడేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి ప్రాణం అంటే చులకనగా ఉందా నీకు? పోయిక నుంచి. రాజీవ్ గారు ఆటోలు కూడా లేవు. దుర్బాబు కళ్ళు తెరవండి. దుర్బాబు మీకేం కాదు. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. దుర్బాబు మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. కళ్ళు తెరవండి దుర్బాబు. నన్ను చూడండి దుర్బాబు. రిజిస్ట్రేషన్ అయిపోతుందేమోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా నీలంబరి గారు? దేవుడి దయ వల్ల ఆ మాధవి వల్ల ఆగిపోయింది. అది జరగకుండా చేసింది నేనే పిచ్చి మొహవా. రిజిస్ట్రేషన్ ఆపినందుకు ఆ మాధవి పేక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. దీని దగ్గరేమో సపోర్టుగా ఉంటున్నట్టు నటించాల్సొస్తుంది. అంత నా కర్మ. ఇప్పుడేమంటావు? ఇప్పుడంటే ఆగిపోయింది. మళ్ళీ 2 రోజులకు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. ఇలా ఎన్నిసార్లని ఎన్ని రోజులని ఆపగలం? దీనికేదైనా శాశ్వత పరిష్కారం కావాలి కదా. అది మాట్లాడాలని నిన్ను రమ్మన్నాను. దాని గురించి మంచి ప్లాన్ ఆలోచించి నేను చెప్తాను. ఈలోగా అక్కడ జరిగే ప్రతిదీ నా మనుషులు నాకు చెప్పకముందే నువ్వు చెప్పాలి. సరేనండి, కానీ నాదొక సందేహం అడగనా? కాని భ్రమరాంబ గారికి మీరు దాయాదులని తెలుసు. మరి ఆవిడకు మీరంటే ఎందుకంత కోపం? మిమ్మల్ని ఎందుకు వెలేశారో తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకుంటే నేను ఇంకొంచెం ఎక్కువగా అండగా ఉండగలను. ఒకవేళ తప్పంతా మీదే అయితే చెప్పొద్దులేండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు మాదెందుకు అవుతుంది? అంటే చెప్పడానికి ఆలోచిస్తుంటే అలా అనిపించింది. మీకు చెప్పటం ఇష్టం లేకపోతే వదిలేయండి. చెప్తా విను. మా నాన్న భ్రమరాంబిక భర్త విశ్వనాథం తమ్ముడు. మగాడన్నాక ఏదో చిన్న చిన్న అలవాట్లుంటాయి. అది సహజమే. వారానికి 4 సార్లే మందు తాగేవాడు. అప్పుడప్పుడు పేకట్టాడేవాడు. ఆ మాత్రం దానికి మా పెద్దనాన్న మా నాన్నని డబ్బంతా వృధా చేస్తున్నాడు అని రోజూ తిట్టేవాడంట. తమ్ముడే కదా, ఆ మాత్రం సర్దుకుపోలేడా? ఆ మాత్రం దానికి కాస్త డబ్బులు మా నాన్న చేతిలో పెట్టి మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడంట. అప్పుడు నేను చిన్నపిల్లని. మా నాన్న ఊరి నుంచి వెళ్ళిపోయాక చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. సంపాదన సరిగా లేక దిగులుతో మా నాన్న చనిపోయాడు. దీనంతటికీ కారణం మా పెద్దనాన్న విశ్వనాథం. మా అన్న వల్లే మా జీవితాలు ఇలా అయిపోయాయని మా నాన్న చనిపోయే ముందు నాతో చెప్పాడు. ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేశాడు. మా అన్నయ్య ఆస్తిలో వాటా వచ్చేలా చేసుకోమని చెప్పి మా నాన్న చనిపోయాడు. అందుకే నేనిదంతా చేస్తున్నాను. ఇప్పుడు నీకో క్లారిటీ వచ్చిందా? తప్పంతా మీ నాన్న దగ్గర పెట్టుకుని మీ నాన్ననే సమర్థిస్తున్నావు. సరేనండి, ఏదైనా అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. దుర్గా, అక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగేనండి.